బెజవాడలోని ఓ కాల్ సెంటర్ యాజమాన్యం మహిళా ఉద్యోగుల పట్ల దురుసుగా వ్యవహరించింది. 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వమని అడిగిన పాపానికి ఉదయం నుంచి కార్యాలయంలోని నిర్బంధించి తాళాలేసింది. యాజమాన్య వ్యవహార శైలిపై భయాందోళనకు గురైన మహిళా ఉద్యోగులు ఫోన్ల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయంపై పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయవాడలో ఒక కాల్ సెంటర్ నిర్వాకానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అడుగుదాం. హరీష్, అసలు ఆ కాల్ సెంటర్ ఎక్కడుంది, ఉద్యోగులు ఏమంటున్నారు? దేవి, ఈ కాల్ సెంటర్ సంబంధించి దాదాపుగా 100 నుంచి 150 మంది వరకు కూడా మహిళా ఉద్యోగులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా 8 అవర్స్ డ్యూటీ షిఫ్ట్ తరఫున పనిచేయాల్సి ఉంటుంది. 24 అవర్స్ కూడా ఈ కాల్ సెంటర్ నడుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో మాత్రం యాజమాన్యం ఒక రకంగా దివాలా తీసినటువంటి పరిస్థితి. దివాలా తీసినటువంటి నేపథ్యంలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం తప్పించుకు తిరుగుతుంది. అందులో భాగంగానే ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి జీతాల వ్యవహారంలో పట్టించుకోకుండా వ్యవహరించారు. అయితే ఉద్యోగులు మాత్రం తమకు పెండింగ్ లో ఉన్నటువంటి 3 నెలల జీతాలు ఇవ్వాల్సిందని చెప్పి డిమాండ్ చేయడంతో యాజమాన్యం కూడా వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేసి కొంతమందికి సగం శాలరీ ఏదైతే ఉందో సగం శాలరీ ఇచ్చి వాళ్ళకి నచ్చజెప్పి పంపించినటువంటి పరిస్థితి. అయితే మిగిలిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమకు పూర్తిగా శాలరీ కావాలి, తాము దిగువ మధ్యతరగతికి చెందిన వారు కావడంతో 3 నెలలుగా జీతాలు లేకపోవడంతో తమ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడుతున్నాయి. జీతాల మీద బతికేటువంటి పరిస్థితి నేపథ్యంలో యాజమాన్యం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ కూడా యాజమాన్యం స్పందించకపోవడంతో వాళ్ళంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. అయితే యాజమాన్యం వాళ్ళతో రాజీకి వచ్చి సంప్రదింపులు చేస్తున్నట్టుగా నటిస్తూనే 4 రోజులుగా కాలం గడిపేసింది. ఈ రోజు మాత్రం ఉద్యోగులు గట్టిగా నిలదీయడంతో లోపలికి వచ్చినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపల ఉంచేసి తాళం వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే సాయంత్రం వరకు చీకటి పడిన తర్వాత కూడా వాళ్ళంతా కూడా రాకపోవడం, షిఫ్ట్లు మారడానికి కూడా అవకాశం లేకపోవడంతో వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళంతా కుటుంబ సభ్యులకు సమాచారం అవడంతో వాళ్ళంతా కూడా కాల్ సెంటర్కి చేరుకుని యాజమాన్య తీరు మీద నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు యాజమాన్యం కూడా పరారైపోయినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా తమ సమస్యను జోక్యం చేసుకోలేదని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు. దేవి, అంటే హరీష్, జీతాలు ఇవ్వకపోవడమే ఒక తప్పు అయితే అందులో మహిళల్ని సాయంత్రం అయిపోయింది రాత్రి సమయంలో బంధించడం అనేది అమానుషం. ఏమంటున్నారు? పోలీసులకి ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా? అసలు నిర్వాహకులు ఏమైనా స్పందించారా? పోలీసులకి బాధితులు 4 రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ కూడా యాజమాన్యం వచ్చి ఉద్యోగులతో మేము సెటిల్ చేసుకుంటాం, ఉద్యోగులకి మేము నచ్చ చెప్పుకుంటామని చెప్పి వారికి పోలీసులకి హామీ ఇచ్చి ఉద్యోగులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు. అటు యాజమాన్యాన్ని కూడా సపోర్ట్ చేశారన్నటువంటి ఒక భావన ఉద్యోగులకు కలిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. తమకు న్యాయం జరగట్లేదని చెప్పి మహిళా ఉద్యోగులు వ్యక్తం చేశారు. వీళ్ళంతా కూడా దాదాపుగా 100 మంది వరకు ఉన్నారు. వాళ్ళంతా కూడా దిగువ మధ్యతరగతికి చెందిన వాళ్ళు. కేవలం జీతాల మీద బతికినటువంటి నేపథ్యంలో 3 నెలలుగా జీతాలు లేకపోవడం వల్ల తమ కుటుంబాలు, తమ పోషణ అనేది ప్రశాంతంగా మారింది. తమకు తినడానికి తినలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాం. అయినప్పటికీ కూడా యాజమాన్యం దివాలా తీసినప్పటికీ కూడా లాభాల్లోనే ఉన్నప్పటికీ కూడా జీతాలు ఇవ్వడంలో కొంతమంది ఉద్యోగులు సగం శాలరీ తీసుకొని వెళ్ళిపోవడంతో మిగిలిన వాళ్ళు కూడా సగం శాలరీ తీసుకొని వెళ్తారు, మిగతా శాలరీ మనకు మిగులుతుందన్నటువంటి ఒక దుర్బుద్ధిలో ఉన్నటువంటి యాజమాన్యం తమని అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఉద్యోగులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళతో రాజీ కుదుర్చుకునేటువంటి నేపథ్యంలో వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నట్టు నటించి వాళ్ళని ఇచ్చారు.